రామయ్య ఒక రైతు. ఆయన పొలం గట్టు మీద పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుపై రకరకాల పక్షులు నివసించేవి. ఒకరోజు రామయ్య చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అప్పుడు అతని దగ్గరకు ఒక గుడ్లగూబ వచ్చింది. రైతన్నా, రైతన్నా, రాత్రి బాగా వర్షం కురిసింది. ఎలుకలు కలుగుల్లో దాక్కున్నాయి. ఈ ముసురుకు ఏవీ బయటకు రావడం లేదు. నాకు ఆహారం ఏం దొరకలేదు. కాసిన గింజలు పడై అంది. రైతు సమాధానం చెప్పలేదు. చాలా ఆకలిగా ఉంది. కనీసం బోనులో పడ్డ ఎలకనైనా ఇయ్యి అంటూ గుడ్లగూబ బతిమాలింది. రామయ్యకు కోపం వచ్చింది. చిచి, నీ మొహం చూస్తేనే మహాపాపం. నీ కోత కర్ణకఠోరంగా ఉంటుంది అంటూ ఈసరించుకున్నాడు. నన్ను అలుసుగా చూస్తావా? నా రూపు నీకు అసహ్యంగా ఉందా? నేను నా మిత్రులైన లకుముకి పిట్ట, కుముతులు, బెళ్ళగవ్వలు, కాకులు, బావురు పిల్లులు లేకపోతే నీ పంట దిగుబడి లేనేలేదు. మేం నీ పొలంలో ఎలుకల్ని, చెదపురుగుల్ని, పంటకు పట్టే చీడల్ని, మిడతల్ని, తొండల్ని తిని నీ పంటను కాపాడుతున్నాం. మనం ఒకరి మీద ఒకరం ఆధారపడి బ్రతికే ప్రాణులం. నువ్వన్న మాటకు మేమంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అంది. తన బంధువులను, స్నేహితులను తీసుకుని వెళ్ళిపోయింది. పోతే పోనీలే అనుకున్నాడు రైతు. కానీ అతని పంట దిగుబడి చాలా తగ్గిపోయింది. గుడ్లగూబ చెప్పినట్లు ఈ పక్షులు రైతులకు పరోక్షంగా ఎంత సహకరిస్తున్నాయో రామయ్యకు అప్పుడు కానీ తెలిసి రాలేదు. మరి మీరే రామయ్య అయితే ఏం చేస్తారు? కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా.